ఇప్పుడు నేనైతే అందరికి నచ్చే ప్లేసు, నాకిష్టమైన ప్లేస్‌కైతే వచ్చాను. గ్రీన్ ఏకర్స్ నర్సరీ అన్నమాట. ఇది చెట్ల చెట్లు సంబంధించింది. అసలు చాలా పెద్ద నర్సరీ అన్నమాట. నర్సరీ ఇది చాలా అంటే ఒక సినిమా హాల్ అంత స్పేస్ ఉందన్నమాట. అంత పెద్ద నర్సరీని నేనెప్పుడూ చూడలేదు. సో, ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. చూసి చాలా ఆశ్చర్యపోయాను. అసలు ఎన్ని చెట్లండి అబ్బబ్బబ్బా! అసలు ఎన్ని వెరైటీస్ చెట్లున్నాయో ఇక్కడ. చాలా బావున్నాయి. రకరకాల గులాబీలు, రకరకాల ఫ్లవర్సు, మళ్ళీ ఆ చిన్న చిన్న ఫ్లవర్స్‌కి ఒక రేటుంది. పెద్ద పెద్ద చెట్లకు ఒక రేటుంది. ఇంకా పెద్ద చెట్లకి ఒక రేటుందనమాట. సో, బంతిపూలు గూడా ఉన్నాయి ఇక్కడ. బంతిపూలు చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. అంటే మన దగ్గర ఉండే వెరైటీస్ కాకుండా ఇక్కడ 3 రకాలున్నాయి. తర్వాత దీంట్లో వైట్ కలర్స్ ఉన్నాయి, రెడ్ కలర్స్ ఉన్నాయి, పర్పుల్ ఉన్నాయి, పింక్ ఉన్నాయి. కాగితం పూలుంటాయి చూసారు గదా! మన ఇండియాలో దొరుకుతాయి. కాగితం పూల చెట్లు గూడా ఉన్నాయన్నమాట. అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇంకా మీకు చాలా ఫ్లవర్స్‌తో పాటు ఇక్కడ పాట్స్ కుండీలు కూడా చాలా వెరైటీస్ కుండీలున్నాయి. కానీ రేట్లు గూడా దానికి తగ్గట్టే ఉన్నాయనుకోండి. స సో, నాకైతే చెట్లయితే చాలా ఇష్టమనమాట. సో, ఒకసారి కొనకపోయినా నర్సరీకి వెళ్దామని అడిగాను. సో, నర్సరీకయితే వచ్చాను. ఇందులో నేను హాఫ్ అన్ అవర్ ఉన్నాను. అసలు నాకు చాలా బాగా అనిపిచ్చింది. చాలా ఆనందం అనిపిచ్చింది. నేను ఆ చెట్లతో మాట్లాడుకుంటూ, చెట్లను చూసుకుంటూ అది మొత్తం హాఫ్ అన్ అవర్ తిరిగాను. ఎంత అనిపిచ్చిందంటే, మనకి ఇంటెనక ఇప్పుడు ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి గదా! ఓపెన్‌లో గార్డెన్ ఉంటది. ఆ గార్డెన్‌లో ఇలాంటి మొక్కలన్నీ చాలా పెట్టుకోవచ్చనమాట. సో, మాకు అపార్ట్‌మెంట్ కదా! మాకు కుదరదు. కనీసం చూసన్నా ఆనందిద్దామని చెప్పేసయితే వచ్చాను. సో, మొత్తం తిరిగాననమాట. ఎంత బావున్నాయో కలర్స్. ఇంకా తులసి మొక్కలు కనిపిచ్చాయి. దాంట్లో ఒక 3 రకాలు కనిపిచ్చాయన్నమాట తులసి మొక్కలు. 3 వెరైటీస్ ఉన్నాయి. నేను కూడా అందులో ఒకటైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. సో, ఇంకా తర్వాత పాట్స్ వచ్చినియి. పాట్స్ అయితే అసలు ఎంత బావున్నాయంటే డెకరేషన్ అన్నమాట. మన గార్డెన్‌లో చాలామంది డెకరేషన్ చేసుకుంటారండి అమెరికాలో. సో, వాళ్ళ కోసం ఇంకా చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. అంత వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ఇంత పెద్ద షాప్ పెట్టారిక్కడ. ఇంకా మీకు మనకి కేరళలో దొరుకుతది ఆందూర్యం చెట్టని. అది గూడా ఇక్కడ చూసాను. చాలా బావున్నాయి. ఇంకా చాలా ఈకల చెట్లంటారు. ఇంట్లో పెట్టుకుంటాము. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయన్నమాట. అవి కూడా ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. తర్వాత ఇంకా ఆందూర్యంలో ఒక 3 రకాలైతే చూసానండి. అవి చాలా బావున్నాయి కలర్సు. ఒకటి పింక్ కలర్, ఒకటి రెడ్ కలరు, ఇంకొకటి నార్మల్ కలర్, లైట్ కలర్ అన్నమాట. అలా 3 రకాలున్నాయి అందులో. ఇంకా తర్వాత స్నేక్ ప్లాంట్స్ అనేసి చాలా పేర్లు, అసలు చాలా వెరైటీస్ పేర్లున్నాయి. అసలు డిఫరెంట్. అంటే నేను కొన్ని చూడని చెట్లు గూడా ఇక్కడ చూసాననమాట. ఎక్కువ ఇండోర్స్. ఇంట్లో పెట్టుకునే చెట్లున్నాయి. తర్వాత ఔట్‌డోర్. అంటే ఇక్కడ ఒక 6 మంత్స్ అలాగా 6 మంత్స్ చెట్లు ఎండిపోతాయి. 6 మంత్స్ చెట్లు అవి అంతట అవే మొలుస్తాయి. అలా ఉంటదనమాట. సో, ఇప్పుడు ఈ సీజన్‌లో చెట్లు బాగా పెడతారనమాట. ఈ సీజన్ అంటే ఇది ఏప్రిల్. సారీ. మార్చిలో అనమాట. సో, మార్చిలో ఇప్పుడు పెడతారనమాట. అందుకని ఇక మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు, ఈ 4 నెలల వరకు చెట్లు మనం మంచిగా పెంచుకోవచ్చు. మనకు కూరగాయలు కూడా వస్తాయన్నమాట. మళ్ళీ తర్వాత ఎండిపోతాయి. మళ్ళీ తర్వాత అవంతట అవే వస్తాయి. అది కూడా ఆశ్చర్యంగా ఉంది. అంటే చలికి మొత్తం వడిలిపోయి తర్వాత మళ్ళీ చెట్లులాగా అయిపోతాయన్నమాట. అసలు చూడండి ఎంత బావున్నాయంటే కలర్స్ గానీ, చెట్లు గానీ, అసలిక్కడ ఎంత అనిపిచ్చిందంటే నాకు, ఉన్న హాఫ్ అన్ అవర్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఇంతమందికి చెట్ల లవర్స్ ఉన్నారు.